వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. కోనసీమ జిల్లాలో ఆ ముగ్గురి రూటే సెపరేట్. పవర్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ చేతులు కలుసుకోవడం కలే. పైకి అంతా బానే ఉన్నట్లు కనిపించినా అంతర్గత పోరు మాత్రం వైఫై లాగా వాళ్ళ వెంటే తిరుగుతుంటుంది. రామచంద్రాపురం సెంట్రిక్ గా ఎవరి గేమ్ వారిదే. లేటెస్ట్ గా వైసీపీ సీనియర్ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకు ఆయన టార్గెట్ ఎవరు? ఉన్నట్లుండి పాత సినిమా స్టోరీని ఇప్పుడు ఎందుకు రిపీట్ చేసినట్టు? కోనసీమ జిల్లాలో వైసీపీ లీడర్ల మధ్య కోల్డ్ వార్. ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించే స్కెచ్. రామచంద్రపురం నియోజకవర్గం సెంట్రిక్గా నేతల ఫైట్. ఆ ముగ్గురు చేతులు కలిసేదెప్పుడు? కోల్డ్ వార్కు ఎండ్ కార్డే లేదా? అధికారం పోయింది, వైసీపీ అపోజిషన్లో ఉంది. అయినా సరే ఫ్యాన్ పార్టీ లీడర్లు వర్గపోరును మాత్రం వదల్లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అయితే ముగ్గురు నేతల మధ్య రాజకీయం ప్రో కబడ్డీ ఫైట్ ను తలపిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న రామచంద్రాపురానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గత ఎన్నికల్లో తన తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు టికెట్ ఇప్పించుకుని గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ కూటమి గాలికి ఓటమి తప్పలేదు. ఎంపీ బోస్ మాత్రం రామచంద్రాపురం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమంలో నేనున్నానని చెప్పుకునేలా తన కొడుకుతో పాటు కనిపిస్తున్నారు. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక అదే నియోజకవర్గంతో సంబంధమున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అంతకుముందు మంత్రిగా పనిచేసిన చెల్లుబోయిన వేణుగోపాల్తో పిల్లి సుభాష్ చంద్రబోస్ కు కోల్డ్ వార్ నడుస్తోందట. సీనియర్ లీడర్, సిన్సియర్ పొలిటీషియన్, జగన్ కు విధేయుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు అటు తోట త్రిమూర్తులు, ఇటు చెల్లుబోయిన వేణుగోపాల్తో ఏమాత్రం గిట్టడం లేదట. ఇదేం కొత్త కాకపోయినా లేటెస్ట్ గా సొంత పార్టీ నేతలను ఉద్దేశించి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. విపక్ష వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవుతున్నాయా? పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన ఆరోపణలకు కారణాలేంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ హయాంలో పేదల గృహ నిర్మాణం పేరుతో 1,23,00,000 దోచుకున్నారని ఎంపీ బోస్ ఆరోపించారు. పేదలకు న్యాయం చేయాలని తాను సీఎం చంద్రబాబును త్వరలో కలుస్తానంటున్నారు. వైసీపీలో సీనియర్ నేత తమ పార్టీ వారు పేదలను మోసం చేశారని, వారిపై చర్యలను తీసుకోవాలంటూ ప్రభుత్వాధినేతను కలవాలని డిసైడ్ చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఏ ఉద్దేశంతో ఎంపీ బోస్ ఇలాంటి ప్రకటన చేశారన్నది డిబేట్ గా మారింది. ఎంపీ బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. 2019 ఎన్నికల్లో ఆయన్ను కాదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఈ స్థానం నుంచి పోటీకి పెట్టింది వైసీపీ. అప్పట్లో వైసీపీ గాలివేయడంతో వేణు భారీ మెజారిటీతో గెలిచారు. అదే సమయంలో మండపేట నుంచి పోటీ చేసిన బోస్ ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల తరువాత మొదట ఎమ్మెల్సీ పదవిచ్చి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మంత్రిని చేశారు. అయితే మండలి రద్దు చేయాలన్న మాజీ సీఎం జగన్ నిర్ణయంతో బోస్ మంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ స్థానం తీసుకున్నారు. ఇక బోస్ స్థానంలో అప్పటి రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రి అయ్యారు. 2024 వరకు వేణు మంత్రిగా కొనసాగారు. ఈ టర్మ్లో ఎంపీ బోస్, మాజీ మంత్రి వేణు వర్గాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉండేవని చెబుతున్నారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి రామచంద్రాపురం నుంచి తన కొడుకు పిల్లి సూర్యప్రకాష్ ను బరిలోకి దించారు సుభాష్ చంద్రబోస్. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఎంపీ బోస్ వైసీపీ హయాంలో గృహ నిర్మాణాల పేరుతో పేదల డబ్బును స్వాహా చేశారని ఆరోపించడం సంచలనం రేపుతోంది. మెప్మా ద్వారా పేదల రుణాలు తీసుకుని ఆ డబ్బును నలుగురికి చెల్లించారని, ఆ నలుగురు వైసీపీ వారేనని ఎంపీ చెబుతున్నారు. 1,23,00,000 తీసుకుని ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరతానంటున్నారు బోస్. అయితే ఇన్నాళ్లు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్న బోస్ ఇప్పుడు బహిరంగ ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. మరో 4 నెలల్లో ఆయన రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతుంది. ఎంపీ బోస్ ఆవేదనలో పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచన కనిపిస్తున్నా అంతకు మించిన రాజకీయ లక్ష్యాలేమైనా ఉన్నాయా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ వారే డబ్బు వసూలు చేశారని చెబుతున్న బోస్ అధికారంలో ఉన్నప్పుడు వారిపై చర్యలకు ఎందుకు ఒత్తిడి చేయలేకపోయారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పార్టీలో తన వ్యతిరేక వర్గాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే బోస్ ఆరోపణలు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలో వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తోట త్రిమూర్తులు లేకపోతే చెల్లుబోయిన వేణుగోపాల్కు అవకాశమిస్తారని ఓ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ఉన్నారు. అటు తోట త్రిమూర్తులు, ఇటు చెల్లుబోయిన వేణు ఇద్దరిలో ఎవరికి రామచంద్రాపురం ఇన్ఛార్జిగా నియమించినా తన కుమారుడికి ఓ నియోజకవర్గమంటూ లేకుండా పోతుందని, సీనియర్ లీడర్గా తన పట్టు జారిపోయే ప్రమాదం ఉందనే పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారన్న చర్చ అయితే జరుగుతోంది. మరి ఆరోపణల వెనక కారణమేంటో, ఇప్పుడే అవినీతి వ్యవహారం ఎందుకు గుర్తుకొచ్చిందో ఆయనే సమాధానం చెప్పాలంటున్నాయి రాజకీయ వర్గాలు.